వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను వెంకట్. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గిరిజనులకు 10% రిజర్వేషన్లు పెంచి మేలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 3100 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామన్నారు. సంత్ సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించామన్నారు హరీష్ రావు. మార్కెట్ యార్డులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఇచ్చి పదవులు ఇచ్చామన్నారు. మిషన్ భగీరథతో తండావాసుల మంచినీటి కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్ది అన్నారు హరీష్ రావు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. ప్రజా వ్యతిరేక పాలన మీద తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు సంకేతంగా నిలిచిన కొమరయ్య అమరత్వం నాటి రాచరిక పాలకుల నుంచి నేటి ప్రజా వ్యతిరేక పాలకుల మీద సాగుతున్న ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ సబ్బండ కులాల పోరాటాన్ని పాలక ప్రభుత్వాలు గుర్తించి రాజ్యాంగపరమైన హక్కులను అందించగలిగిన నాడే దొడ్డి కొమరయ్య లాంటి ఎందరో తెలంగాణ అమరులు త్యాగధనులకు నిజమైన ఘన నివాళి అర్పించినట్లవుతుందన్నారు కేసీఆర్. తెలంగాణ భవన్లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ మెట్రో భూములపై సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఎన్టీని బ్లాక్మెయిల్ చేస్తూ కేసులు పెట్టి జైల్లో వేస్తామని బెదిరించి 250 ఎకరాల మెట్రో భూమిని కాజేసేందుకు కుట్ర పన్నారని వివేక వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పనికిరాని కేంద్ర మంత్రులు ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు కేపీ వివేకానంద. రాష్ట్రానికి పనికిరాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందు వరుసలో ఉంటే రెండో వరుసలో బండి సంజయ్ ఉంటాడని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపుతున్నాడని ధ్వజమెత్తారు గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి. రైతుల కళ్లల్లో ఆనందం కనిపించాలంటే మళ్లీ కేసీఆర్ రావాలని అన్నారు. కాంగ్రెస్ మంత్రులు ఉన్న నియోజకవర్గంలో 18 గంటల కరెంటు ఇస్తూ గజ్వేల్లో మాత్రం 14 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కాంగ్రెస్ను వీడి పలువురు నాయకులు గులాబీ కండువాలు కప్పుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు సమక్షంలో మొదలై తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ హయాంలో తండాలకు ఎంతో న్యాయం జరిగిందని ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. ఎన్నో తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయంటే అది కేసీఆర్ పుణ్యమేనని అన్నారు. వికారాబాద్ జిల్లా కాడ్లపూర్ గ్రామ భూబాధితుల రిలే నిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది. ఇండస్ట్రియల్ పార్కులో భూములు కోల్పోతున్న వారిని మాజీ మంత్రి సబిత, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పరామర్శించారు. బీఆర్ఎస్ నేతల ముందు రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. భూమి తప్ప తమకు వేరే ఆధారం లేదని, మా భూములు మాకే కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. సాక్షాత్తు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎదుటే అసంతృప్త గళం వినిపించారు. జంపింగ్ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్న సీఎం రేవంత్ పై పరోక్షంగా నిప్పులు చెరిగారు. నిన్నగాక మొన్న పక్క పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి పెత్తనం చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. కరడుగట్టిన పాత కాంగ్రెస్ నేతలకు సముచిత స్థానం ఇవ్వకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాదని కుండబద్దలు కొట్టారు. సీనియర్లు తప్పుకుంటే ఏం జరుగుతుందో మొన్ననే చూశామన్నారు. పక్క పార్టీల నేతలు వచ్చేది అధికారం కోసమేనని, పార్టీ జెండా మోసిన అసలైన క్యాడర్ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేతనపల్లిలో నిర్వహించిన డీసీసీ మీటింగ్లో ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. 2 ఏళ్లలోనే రేవంత్ పోవాలనే నినాదం వచ్చిందని వ్యాఖ్యానించారు జీవన్ రెడ్డి. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పార్టీ మార్పుపై తొందరలోనే తన నిర్ణయం ఉంటుందని వివరించారు. రేవంత్ రెడ్డిని ఏ పార్టీ ఓడిస్తుందో ఆ పార్టీలో చేరతానని అన్నారు జీవన్ రెడ్డి. మంత్రి వివేక్ ఇలాకాలో మహిళా సాధికారతకు మంగళం పాడింది అధికార కాంగ్రెస్ పార్టీ. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మహిళా కౌన్సిలర్ల కంటే వారి భర్తలే అధికారం చలాయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వార్డు సభల్లో మహిళా కౌన్సిలర్ల భర్తలకు అధికారులు కుర్చీలు కేటాయించారు. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్తీ జేఏసీ ఆధ్వర్యంలో మూసీ తీరంలో జనయాత్ర కొనసాగుతుంది. బస్తీల బతుకులు అస్తవ్యస్తం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మూసీ బాధితులు మండిపడుతున్నారు. కమలానగర్ బస్తీలో 300కు పైగా ఇళ్లు కూలుస్తామని ప్రభుత్వం భయపెడుతున్నట్లు బస్తీ జేఏసీ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. రేపు ఈ ఎన్నిక జరగనుంది. గత నెల 16, 17 తేదీలలో చైర్మన్ ఎన్నికకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో రేపు నిర్వహించే ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సకల జనుల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ 2026పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎడ్యుకేషన్ కమిషన్ చేసిన సిఫార్సులపై చర్చించారు. ప్రైవేటు విద్యా వ్యవస్థను కట్టడి చేయాలని కమిషన్ సిఫార్సు చేయడం సానుకూల అంశమని సీనియర్ జర్నలిస్టు అల్లం నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 150కి పైగా గురుకులాలకు సొంత భవనాలు లేవని, ప్రభుత్వం మాత్రం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని చెబుతుందన్నారు. వీటికి ఖర్చు చేసే నిధులను గురుకులాలకు కేటాయించాలని సూచించారు అల్లం నారాయణ. మక్కలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్టేషన్ గన్పూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆర్భాటంగా ప్రారంభించిన అధికారులు మాత్రం కొనుగోలు జరపడం లేదని రైతులు మండిపడుతున్నారు. మ్యాచర్, ఫంగస్ పేరుతో కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మార్కుఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 లారీలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రీచ్ల నుంచి సరిహద్దు ప్రాంతమైన సత్తుపల్లికి నిత్యం 10ల సంఖ్యలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. 3 ఇసుక లారీలను స్వాధీనం చేసుకుని 3 డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ బియ్యం రవాణా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో తమ వ్యాపారానికి అడ్డు వస్తున్నాడని సివిల్ సప్లై అధికారిపై దాడికి దిగారు. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారి నిక్కిలి వెంకటేశ్వర్లు పట్టుకోగా 4 వ్యాపారులు అతనిపై దాడికి దిగారు. వారి నుండి తప్పించుకొని జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో సివిల్ సప్లై అధికారి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించి దాడికి యత్నించిన 4 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, సుజాత నగర్ మండలాలలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ఏకంగా సీతారామ ప్రాజెక్టు కాలువ మట్టిని పట్టపగలు జేసీబీల సాయంతో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. లక్ష్మీదేవి పల్లిలో ఉన్న పల్లె ప్రకృతి వనం ఉన్న గుట్టల మట్టిని కూడా యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో వంట గ్యాస్ అందక వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పేర్ల మీద బుక్ చేసిన సిలిండర్లను వేరే వారికి అధిక ధరలకు అమ్ముకుంటున్నట్లు ఆరోపించారు. 20 రోజులుగా సిలిండర్ కోసం పడిగాపులు పడుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. పరిస్థితిని చక్కదిద్ది వెంటనే సిలిండర్లు అందేలా చూడాలని కోరుతున్నారు. నిండు సిలిండర్ ఇవ్వండి, ఓ నెల మొత్తం టిఫిన్ ఉచితంగా చేయండి. ఈ ఆఫర్ ఇప్పుడు అశ్వారావుపేట వాసులను తీవ్రంగా ఆకర్షిస్తుంది. కమర్షియల్ సిలిండర్లు కొరతతో ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్న సమయంలో ఓ హోటల్ యజమాని ఇచ్చిన ఆఫర్ ఇది. దీంతో ఒకరిద్దరు సిలిండర్లు ఇచ్చి ఉచితంగా టిఫిన్లు పొందుతున్నారని ఆ హోటల్ యజమాని గిరిధర్ చెబుతున్నాడు. ఇలా ఎన్నాళ్లు సాగితే అన్నాళ్లు కొనసాగిస్తామని అంటున్నాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని పలు పబ్బులలో ఈగల్ టీం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొండాపూర్ క్యాక్ ఎరీనా పబ్లో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హనుమకొండలో 2వ రోజు కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హనుమకొండ, వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో వరంగల్ రేంజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు, కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బడా పహాడ్ శివారులో యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పటాన్ చెరువు నుండి బడా పహాడ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. కేపీహెచ్బీ వసంతనగర్లోని ఓ అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో ఏసీ, ఫ్రిడ్జ్, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
సమ్మక్క గద్దెల దగ్గర ఆడుకుంటూ ప్రమాదానికి గురైన బాలుడు యువన్ ఖాళీని తొలగించారు. నాణ్యత లేని కట్టడం వల్లనే తన కుమారుడికి ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధపోయిన రాణా రమేష్ సర్జరీ చేసిన కాలు మునుపటి స్థితికి వచ్చే అవకాశం లేకపోవడంతో వైద్యులు కాలు తొలగించినట్టు తెలిపారు. యువన్ను రెడ్కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి పరామర్శించారు. బాలుడి తల్లిదండ్రులు వైద్యులను అడిగి యువన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని పల్లిపాడు ప్రధాన రహదారిపై బంగారం వెండి వస్తువులకు మెరుగు పెడతామంటూ తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పిల్లు పట్టుకుపోయేవారిని స్థానికులు అనుమానించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరిలో ఒకరు తప్పించుకోగా మరొకరు పట్టుబడ్డాడు. ఆందోళన చెందిన స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి కొణిజల పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మానవత్వం మంటగలిసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన వయసులో ఓ వృద్ధురాలిని నడి రోడ్డుపై పడేసే ప్రయత్నం చేశారు గుర్తు తెలియని దుండగులు. నమ్మి ఇల్లు అమ్ముకుంటే మిగిలిన డబ్బులు ఇవ్వకపోగా ఇంట్లో నుంచి గెంటేశారు. పెద్దపల్లి పట్టణంలోని భూమినగర్ కాలనీకి చెందిన గోస్కుల రాజమల్లమ్మ అనే వృద్ధురాలు తన ఇంటిని అమ్మి మోసపోయింది. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా తన 2 తులాల బంగారు గొలుసు కూడా తెంపుకుపోయారని కళ్ళనీళ్ల పర్యంతమైంది. నల్గొండ జిల్లా నకిరేకల్లో పిచ్చికొక్కలు రెచ్చిపోతున్నాయి. జనాల వెంటపడి ఖర్చేస్తున్నాయి. వీధిలో ఆడుకుంటున్న ఓ 4 ఏళ్ల బాలుడిపై ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని హైదరాబాద్ తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. రోజు రోజుకు ఎక్కువ అవుతున్న కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. చెత్త సేకరణ ఏరియాల్లో వాటాల పంచాయతీ ఓ కార్మికుడి ప్రాణం తీసింది. చెంగిచెర్ల గణేష్ నగర్ కు చెందిన 33 ఏళ్ల పండిపాటి బక్కయ్య చెత్త సేకరణకు వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బక్కయ్యతో కలిసి పనిచేసే 3 కార్మికులే అతడిని చంపేసి కొర్రెముల్ల బాచారం మూసి వంతెన కింద శవాన్ని పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కుళ్ళిన స్థితిలో ఉన్న డెడ్ బాడీని పోలీసులు పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని గొల్లగూడెం ఫారెస్ట్ బీట్ పరిధిలో ఓ వ్యవసాయ రైతుకు అరుదైన నక్షత్ర తాబేలు తారసపడింది. దానిని ఇంటికి తీసుకువచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు తాబేలును స్వాధీనం చేసుకుని సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్కులో వదిలిపెట్టారు. ఈ జాతి తాబేళ్లకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం అందుబాటులో లేకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. లడ్డూ టికెట్ తీసుకుని గంటల తరబడి క్యూ లైన్లో ఉన్నా ప్రసాదం దొరకలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిని ప్రసాదం అడిగితే దురుసుగా ప్రవర్తించారని భక్తులు వాపోయారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా ఆలయ అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సలేశ్వరం పులకించిపోయింది. శివధ్వనులతో పరవశించింది. దట్టమైన అటవీ ప్రాంతం శివభక్తుల సందడితో అపర కైలాసాన్ని తలపించింది. ఏడాదిలో 3 రోజుల పాటు సాగే జాతరకు ఈసారి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రకృతి అందాలను తిలకిస్తూ ఆ గౌరీపతి నామాన్నే జపిస్తూ కష్టమైన ఇష్టంగా ఆ స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. నిర్మల్ జిల్లాలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 9 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివార్ల ఉత్సవ మూర్తులు సర్వాంగ సుందరంగా రథంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక ఆర్సీఎం చర్చిలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. రానున్న 2-3 రోజుల్లో తెలంగాణ అంతటా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనుండటంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు జగిత్యాల, సిరిసిల్ల, జనగామ, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. తమిళనాడులోని అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు పుదుచ్చేరిలోని 28 స్థానాల్లో తమిళగ వెట్రి కళగం పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ విజయ్ పుదుచ్చేరిలో ప్రచారానికి సన్నద్ధమయ్యారు. అయితే పోలీసు శాఖ ఆయనకు 11 షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఒక్కో చోట 2000 మంది కంటే ఎక్కువ జమ కాకూడదని, తమిళనాడుకు చెందిన అభిమానులు, కార్యకర్తలు ఎవరూ విజయ్ వెంట పుదుచ్చేరికి రాకూడదని ఆంక్షలు విధించారు.
వరుస వివాదాస్పద నిర్ణయాలతో అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా ఆయన అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీపై వేటు వేశారు. ఆమెను పదవి నుంచి తప్పిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఏడాది కాలంగా అటార్నీ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్న బోండీ ట్రంప్కు విధేయురాలుగా ఉన్నారు. అయితే తన రాజకీయ ప్రత్యర్థులపై విచారణ జరిపించాలని ఆమెపై కొంతకాలంగా ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. ప్రపంచ దేశాలతో మరోసారి సుంకాల సమరానికి సిద్ధమయ్యారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. టారిఫ్స్పై యుఎస్ సుప్రీంకోర్టు చీవాట్లను పట్టించుకొని ఆయన తాజాగా ఫార్మా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు. కొన్ని రకాల ఫార్మా పేటెంట్ ఔషధాలపై 100% వరకు సుంకాలు విధించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అయితే సుంకాల అమలుకు గడువు ఇచ్చిన ఆయన కంపెనీలు తమతో చర్చలు జరపొచ్చంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. యుఎస్ సైనిక చర్యలకు వ్యతిరేకంగా అరబ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో సౌదీ అరేబియాలోని ఓ కీలక రాడార్ వ్యవస్థ తీవ్రంగా ధ్వంసమైంది. జోర్డాన్లోని మరో రాడార్ వ్యవస్థను కూడా ఇరాన్ కుప్పకొల్చింది. ఖతార్లోని ఎర్లీ వార్నింగ్ రాడార్ వ్యవస్థ కూడా టెహ్రాన్ దాడుల్లో దెబ్బతిన్నట్లు సమాచారం. దీన్ని మళ్లీ అభివృద్ధి చేయాలంటే దాదాపు $100 కోట్ల ఖర్చవుతుందంటున్నారు అధికారులు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. అరబ్ దేశాల్లో యుఎస్ టెక్ కంపెనీలను టార్గెట్ చేసిన ఐఆర్జీసీ దుబాయ్లోని వరాకిల్, బహ్రెయిన్లోని అమెజాన్ డేటా సెంటర్లపై దాడులకు పాల్పడింది. మరోవైపు తమ దాడుల జాబితాలో యాపిల్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఐబీఎం, డెల్, టెస్లా, బోయింగ్, హెచ్పి, జేపీ మోర్గాన్ సంస్థలు ఉన్నట్లు పేర్కొంది. నిర్మాణ దశలో ఉన్న ఈ అతిపెద్ద వంతెనపై జరిగిన దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అసంపూర్తిగా ఉన్న పౌర కట్టడాలపై దాడి ఇరానియన్లు లొంగిపోయేలా చేయదని తెలిపింది. దాడికి గురైన ప్రతి వంతెన, భవనాన్ని మరింత పటిష్టంగా పునర్నిర్మిస్తామని వెల్లడించింది ఇరాన్. ఇరాన్పై బూతుల దాడులకు దిగితే ఏ ఒక్క అమెరికా సైనికుడు ప్రాణాలతో మిగిలి ఉండరని ఐఆర్జీసీ హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్పై వెంటనే దాడులను ఆపాలని యుఎస్, ఇజ్రాయెల్కు సూచించారు. ఇటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ కూడా ప్రతీకార దాడులను ఆపాలంటూ పిలుపునిచ్చారు. నాయకులు విధ్వంసం కంటే చర్చలకే మొగ్గు చూపినప్పుడే యుద్ధాలు ముగుస్తాయన్నారు యుఎన్ చీఫ్. సంప్రదింపుల కోసం తన వ్యక్తిగత రాయబారి జీన్ ఆర్నాల్డ్ను మిడిల్ ఈస్ట్కు పంపుతున్నట్లు పేర్కొన్నారు ఆంటోనియో. ఇరాన్ యుద్ధం వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్. యుఎస్ ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్ని పదవి నుంచి తప్పించారు. తక్షణమే పదవి విరమణ చేయాలని తెలిపారు. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధృవీకరించాయి. రక్షణ విభాగ పునరుద్ధరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. కాగా పదాతి దళ అధికారి అయిన జార్జ్ వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందాడు. మొదట గల్ఫ్ యుద్ధంతో సహా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో కూడా సేవలందించారు. హర్మోజును తెరిపించడానికి భాగస్వాములతో చర్చలు జరుపుతున్నామని చైనా వెల్లడించింది. ఈ జలసంధిలో రవాణా పునరుద్ధరణ అవసరాన్ని గుర్తించాలని, దీనిపై అందరూ కృషి చేయాలని పేర్కొంది. ఈ విషయంపై అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని దక్షిణ కొరియా తెలిపింది. ఇదిలా ఉంటే ఇరాన్ యుద్ధాన్ని త్వరలోనే ముగిస్తామంటున్నారు ట్రంప్. కీలక వ్యూహాత్మక లక్ష్యాలు పూర్తి కావడానికి ఎంతో సమయం పట్టదని వెల్లడించారు. చైనా ప్రయోగించిన టియాన్ లాంగ్ 3 రాకెట్ ప్రయోగం విఫలమైంది. గోబీ ఎడారిలోని జియుక్వాన్ సెంటర్ నుంచి ఈ రాకెట్ను ప్రయోగించారు. చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ప్రయోగం కొద్ది గంటల్లోనే విఫలమైంది. దీనికోసం చైనా భారీగా ఖర్చు పెట్టింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పాకిస్తాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో దేశంలో వరుసగా రెండోసారి పెట్రోల్ ఉత్పత్తుల ధరలను భారీగా పెంచింది. డీజిల్పై 54.9%, పెట్రోల్పై 42.7% పెంచుతున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్ ధర 458 పాకిస్తానీ రూపాయలకు చేరింది. డీజిల్ ధర లీటర్కు 520 రూపాయలు పలుకుతుంది. అయితే ఈ తాజా పెంపు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచి దేశంలోని పేదలపై మరింత భారం మోపుతుందంటున్నారు విశ్లేషకులు. మయన్మార్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు సైనిక నియంత జనరల్ మిన్ ఆంగ్ లైంగ్. జుంటా చీఫ్ నుంచి దేశాధ్యక్షుడిగా ప్రమోట్ అయ్యారు. పార్లమెంటు ఓటింగ్ ద్వారా అధికారికంగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదేసి అధికారాన్ని చేజెక్కించుకున్న ఆయన ఇప్పుడు పాలనపై తన పట్టును మరింత బలోపేతం చేసుకున్నారు. కాగా 2021లో ఆంగ్ సాన్ సూకీ సర్కారుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అధికారాన్ని దక్కించుకున్నారు ఈ మిలిటరీ చీఫ్.
బంగారం ధరలు తారాజువల్లా ఎగిసిపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఊపందుకున్న ధరలు క్రమేపీ పెరిగిపోతున్నాయి. ఒకరోజు పెరుగుదల, మరో రోజు తగ్గుదలతో వెండి ధరలు ఒడిదుడుకుతో సాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1800 రూపాయలు తగ్గగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1960 రూపాయల మేర తగ్గింది. ఇక వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కిలో 2,50,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సన్ రైజర్స్ టీంలో తెలంగాణ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలంటూ టీడీసీఏ గళమెత్తింది. టీడీసీఏ అధ్యక్షుడు అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ సంఘాలు హైదరాబాద్ బంజారాహిల్స్లోని సన్ నెట్వర్క్ ఆఫీసును ముట్టడించాయి. తెలంగాణ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్, విద్యార్థి సంఘాలు కలిసి సన్ నెట్వర్క్ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేశాయి. హెచ్సీఏ క్రికెటర్లను సన్ రైజర్స్ టీంలో ఎందుకు తీసుకోవడం లేదని అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి ప్రశ్నించారు. హెచ్సీఏ పూర్తిగా అవినీతిమయమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లను నిషేధించాలని మద్రాసు కోర్టులో పిటిషన్ దాఖలైంది. ట్రిప్లికేన్కు చెందిన ప్రభాకరన్ అనే ఓటరు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే చట్టంలో ఎలాంటి నిషేధం లేనప్పుడు మ్యాచ్ల నిర్వహణను న్యాయస్థానం ఎందుకు అడ్డుకుంటుందని కోర్టు ప్రశ్నించింది. మ్యాచ్ చూడాలన్న ఆసక్తి లేనప్పుడు ఇంటికి పరిమితం కావచ్చని సూచించింది. ఇది వాటి న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.